హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము మా చెరువులోకి పోయి చెరువులో కొన్నే నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు మొత్తం బయటికి తోడి చేపలు పట్టుకొని వచ్చినాము. ఆ చేపలు పట్టుకొని రావడానికైతే చాలా కష్టపడినాం. నలుగురు, ఇద్దరు పిల్లలు వచ్చిండ్రు మాకు తోడు. మేమిద్దరము, ఇంకొక అమ్మాయి, ముగ్గురం, మొత్తం 5 మంది వెళ్ళాము. 5 మందిని కలిసి ఒకే బండిలో పోయినాము. చాలా ఇరుకైంది కానీ పోయినాం. ఎందుకంటే కొంచెము అవుటింగ్కి వెళ్దామని చెప్పేసి అట్లా సరదాగా బయటకైతే పోయినాము. కానీ అనుకోకుండా మాకైతే చేపలు దొరికినాయి, చాలా చేపలు దొరికినాయి. దాదాపు 3 కేజీలు చేపలు దొరికినాయి. అప్పుడు మేము ఆ నీళ్ళన్నీ ఒక కుంటలాగా ఉంటుంది అన్నమాట. ఆ కుంటలో నీళ్ళన్నీ బయటికి తోడిన తర్వాత చేపలైతే నేనైతే అనుకోలేదు అసలు అన్ని చేపలు ఉంటాయని. వద్దు పోదాం పద ఇంటికి, ఇక్కడ చేపలు ఏం లేవని అనుకున్నాము. కానీ చేపలైతే దాదాపు 3 కేజీల చేపలు ఉన్నాయి. ఆ చేపలన్నీ పట్టడానికైతే మేము చాలా కష్టపడినాము. ఏంటంటే చేపలు మట్టిలో ఉంటాయి, ఆ మట్టిలో నుంచి అవి జారిపోవడము, కాళ్ళకి చేతులకి మట్టి అంతా అంటుకోవడము అని చాలా పని ఉంటుంది. అదంతా ఏరుకుండేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. కానీ చేపలు అయితే ఊరికొస్తుంటాయి కదా అని చెప్పేసి మేము మొత్తము అందరం కష్టపడి చేపలు అయితే ఏరినాము. ఇప్పుడు మొత్తం వచ్చేసి 3 కేజీల చేపలు అయితే దొరికినాయి మాకు. చాలా కష్టపడిన తర్వాత 3 కేజీల చేపలు అనేటివి మాకు దొరకడం జరిగింది. ఇప్పుడు వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం రండి. చేపలను ముందుగా పట్టుకున్న చేపలన్నిటిని వచ్చేసి ఒక బకెట్లో దేవుకోవడం అంటే బకెట్లో వేసుకున్న తర్వాత వాటిని బాగా శుభ్రంగా పైకి కిందికి అనడం వల్ల వాటిల్లో ఉండే మట్టి దుమ్ము మొత్తం పోతుంది. ఆ పోయిన తర్వాత అన్నీ బయటన ఒక గచ్చు మీద వేసిన తర్వాత చేప మీద ఇట్లా బండ మీద వేసి బరకడం వల్ల, బాగా రుద్దడం వల్ల దాని మీద ఉండే పొట్టు, అది పొలిక మొత్తం పోతుంది. అప్పుడు ఆ పొలిక పోయిన తర్వాత అది కత్తి తీసుకొని దాన్ని పట్టుకున్న చేపలకు ఉండేటువంటి తోకలు, తలకాయలు తీసేయాలి. తలకాయలు తీసేసిన తర్వాత మిగిలిన ఉన్నటువంటి పొలిక మొత్తం పోతుంది. పొలిక మొత్తం పోయిన తర్వాత అది ఒక కత్తి తీసుకొని చేపని పొట్ట ఉంటుంది కదా, పొట్ట భాగంలో కోయాలి. చిన్న ఘాటు పెట్టాలి. ఆ ఘాటు పెట్టి పొట్టలో ఉండే చేదు మొత్తం బయటికి తీయాలి. చేదు మొత్తం తీయకపోతే చేపల కూర వాసన వస్తుంది, మట్టి వాసన. ఎందుకంటే చేపలు మట్టి తింటాయి. ఆ మట్టి వాసన వచ్చి చేదుగా ఉంటుంది, కూర మొత్తం పాడైపోతుంది. అందుకని లోపల ఉండే పేగులు మొత్తం తీసేయాలి. అట్లా తీయడం వల్ల అది వాసన రాకుండా ఉంటుంది, కూర కూడా నిశ్వాసన రాకుండా ఉంటుంది. అదంతా తీసేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా రుద్దిన తర్వాత ఆ ఉప్పు, రాగి పిండి వేసి చేపలను మళ్ళీ బాగా రుద్దాలి బండకేసి. ఎందుకంటే వాసన, చెరువులో చేపలు కాబట్టి వాసన బాగా వస్తుంది, నీసు వాసన. అది అన్నీ మట్టి తింటాయి కాబట్టి అదంతా మట్టి వాసన పోయే వరకు బాగా రాగిపిండి, ఉప్పు వేయడం వల్ల వాసన పోతుంది మొత్తానికైతే. ఒక్కొక్క చేపను రుద్దడం కుదరదు కాబట్టి మొత్తం వచ్చేసి అన్ని చేపల్ని ఇట్లా గచ్చు మీద వేసుకొని గచ్చు మీదనే ఉప్పు, రాగిపిండి వేసి రుద్దితే తెల్లగా వస్తాయి. అదో వీడియోలో చూపిస్తున్నాం కదా, వీడియోలో చూపించినట్టు తెల్లగా రావాలి. అన్ని చాలా వాటర్లో వేసి దేవుకుంటే వస్తుంది అట్లా తెల్లగా. ఈ వీడియో కోసం అయితే మేము ఇంత కష్టపడినాము. ఇప్పుడు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. హలో ఆల్, ఈరోజు మనము 3 కేజీల చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం పొయ్యి మీద ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడికించాలి. అది మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇట్లా ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు దాంట్లోనే వేసేయాలి. ఆ చింతపండు పులుసుని కూడా కొంచెము ఉడకనియాలి.
ఇప్పుడు అది చింతపండు రసం బాగా మగ్గిన తర్వాత ఆయిల్ ఇట్లా పైకి తేలుతుంది. నూనె పైకి తేలిన తర్వాత మీకు తగినంత కారం పొడి, ఉప్పు, ఇక్కడ నేనైతే కల్లుప్పు తీసుకుంటా ఉన్నాను. మాకు కల్లుప్పు దొరుకుతుంది కాబట్టి కల్లుప్పు, తర్వాత మీకు తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొంచెం ఇట్లా బాగా పచ్చివాసన పోయే వరకు కారం ఉండించుకున్న తర్వాత మీకు తగినన్ని వాటర్ వేసుకోండి. నీళ్ళు మీరు ఎంత కావాలంటే పులుసుగా వేసుకోండి. మాకు పులుసు అవసరం లేదు అనుకుంటే కొన్ని వాటర్ వేసుకోండి. చేపలలో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే చేపలలో నీళ్ళు ఊరుతాయి. ఇప్పుడు నేను చేపలు వేసేసుకుంటున్నాను. చేపలు కొంచెం ఉడికిన తర్వాత మీకు తగినంత ధనియాల పొడి, నేను 3 కేజీలు చేపలు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. మీకు తగినంత మీరు కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాతనే ఉడికించుకోవాలి, ఎందుకంటే చేపలు ఈ చిన్నవి కాబట్టి చేపలు ఏదైనా కానీ బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసామంటే అప్పుడు అంత గజ్జి కసురు అయిపోతుంది, కూర చెదిరిపోతుంది. అందుకని ముందే వేసుకోవాలి. ముందే వేసుకుంటే ముక్కలకు బాగా పట్టుతుంది. మళ్ళీ వచ్చేసి పులుసుగా ఉంటుంది కూర. దాన్ని బాగా ఉడకనియాలంతే. మొత్తం పొయ్యి మీద ఇట్లా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలా. వాటర్ ఇంకిపోయి ఇదిగో పైన నూనె ఇట్లా తేలే వరకు ఉండిస్తే అప్పుడు కూర పర్ఫెక్ట్గా ఉడికినట్టు. అంతే ఫ్రెండ్స్, 3 కేజీల చేపలు పులుసు రెడీ. ఎట్టుంది చేపల కూర? సూపర్.